కేశవ వెంటనే నారాయణ అన్నాడు. ఆయన ఈ బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి సృష్టి ఎలా పుట్టింది అంటే, ఆపో నారాయతి ప్రోక్త ఆపో వై నరసోనవక. ఆపస్సుని నారములు అంటారు సంస్కృతంలో, నీటిని నారములు అంటారు. ఆపో వై నరసోనవక. మనుషులు సహా సమస్త జీవరాశి ఏర్పడడానికి నీరే కారణం. నీరే కారణం. నీటి నుంచే అనేక రకాల జీవులన్నీ ఏర్పడ్డాయి. ప్రథమంగా ఏర్పడింది నీరు, దాని నుంచే జీవులన్నీ ఏర్పడ్డాయి. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాక నీటి నుంచి భూఖండం ఏర్పడింది. నీటితో తడవడం వల్లే అక్కడ జీవం పుట్టింది. ఇప్పటికీ కూడా చంద్రమండలంలో అంగారగ్రహంలో ఏం ప్రయత్నం చేస్తున్నారు? నీటి ఉనికి కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు, నీటి ఉనికి కనుక్కోవడానికి. ఎందుకంటే ఒక్క నీటి ఉనికి ఒక్కటి దొరికిందంటే, ఇప్పుడు కాదు, కొన్ని కోట్ల ఏళ్ల క్రితం అక్కడ నీరు ఉండేదిట అన్న విషయం తెలిసినా సరే అంతే, విజయవంతం అయిపోయినట్టే యాత్ర. అక్కడ మకం పెట్టించు. ఎందుకంటే కొన్ని కోట్ల ఏళ్ల క్రితం నీరు ఉన్నా అది ఏదో ఒక వాయువు రూపంలోకి అగ్ని రూపంలోకి మారి ఉంటుంది. దాన్ని తిరిగి మార్చగలిగామనుకోండి, మకం పెట్టించావు. అందుకోసం ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు. ఎలాన్ మస్క్ గారు మొత్తం అదే ప్రయత్నంలో ఉన్నారు. కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టైనా సరే చంద్రమండలం మీద మానవుడు మకాం పెడతాడు, అనుమానం ఏమీ లేదు నాకు. చప్పట్లు కొట్టేకండి తొందరపడి. అక్కడ కూడా రియల్ ఎస్టేట్ పెడతాడు, పక్క వాళ్ళందరినీ ముంచేస్తాడు. అది కూడా జరుగుతుంది. అక్కడ అడుగు పెట్టాం, ఇక్కడికి అడుగు పెట్టామని ముఖ్యం. నీ బుద్ధి మారినప్పుడు నువ్వు ఏ మండలానికి ఎడితే ఎవడికయ్యా? ఇక్కడేమో అపార్ట్మెంట్లు కడతామని చెప్పేసి ఏమీ లేకుండా పచ్చగడ్డి నేల మైదానం మనకు చూపించేసి ముందే వసూలు చేసేస్తున్నారు. ఇక్కడ మీకు అది కట్టేస్తాం, ఇది కట్టేస్తామని చూపిస్తున్నారు. ఇక్కడ మొత్తం వసూలు చేసి జెండా ఎత్తేస్తున్నారు. ఇప్పుడు అక్కడ అదే చేస్తాడు. ఇక్కడైతే కనీసం ఏదో పక్కకి వెళ్ళగలం, కోర్టుకి వెళ్ళగలం. చంద్రమండలంలో ఎక్కడ కడతావు? 14 రోజులు శుక్రపక్షం, 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి. పక్షం కాదు, మొత్తం పగలే, మొత్తం రాత్రే. ఎక్కడ కడతావు? మనం ఏదో సరదాకి వినడానికి ఇవన్నీ చంద్రమండలానికి ఎడతాడు, అంగారక గ్రహానికి ఎడతాడు, బాగానే ఉంటాయి. కానీ వెనకెవరో కవిగారు రాసినట్టే, మతి సందమామదాకెను గతి సందమామదాకెను మతి పాతాళమునకు కృంగి. మనిషి గతి చందమామని తాకింది, కానీ మనస్సు ఏమైంది? పాతాళంలో ఉంది. ఇక్కడ నీ మనస్సు పాతాళంలో ఉన్నప్పుడు పక్కవాడి అభివృద్ధి కాదు, ఉనికి కూడా నువ్వు భరించలేకపోతున్నావు. నువ్వు చంద్రమండలానికి ఎందుకయ్యా వెళ్ళడం పని లేక? ఇక్కడ మార్చుకోవాలి. ఇది మనకి కేవలం హైందవ ధర్మం ద్వారా మాత్రమే, కేశవనామాల లాంటి విశేషమైన మంత్రాల ద్వారా మాత్రమే ఆ మనిషి బుద్ధి మారుతుంది. ఇది కేశవాత్మకం, ఇది నారాయణాత్మకం. నీటి నుంచే సమస్త జీవరాశి ఏర్పడింది. ఏవం వేద యోపామాయతనం వేద నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యత్సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద. ఇలా మొత్తం అన్ని ఆ మంత్రపుష్పంలో వచ్చేవన్నీ వరుసగా చూడండి. యో అపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. నీటికి నీరు ఎక్కడ ఉంది అని నీటి రహస్యాన్ని కనిపెట్టిన వాడే మొత్తం అంతా కనిపెట్టినట్టు లెక్క. యహ అపాం ఆయతనం వేద. ఎవరు నీటి యొక్క ఉనికిని స్థానాన్ని తెలుసుకుంటారో వారు ఆయతనవాన్ భవతి, వాడే జ్ఞాని. ఆయతనవాన్ భవతి అంటే అర్థం. ఏవం వేద, ఈ రకంగా ఎవరు తెలుసుకుంటారో వారు కనిపెడతారు. అందులో మార్గం కూడా చెప్పారు. అంటే కనిపెట్టే ముందే నీరు మూలం అనేటువంటి ఒక నమ్మకం ఉండాలి. ఎందుకంటే మనకు నారాయణ శబ్దం ఉంది ఇక్కడ, కేశవ నారాయణ.